నారా లోకేష్ యువగళం కార్యక్రమానికి మద్దతుగా విశాఖ టీడీపీ కార్యాలయం నుండి పాత గాజువాక వరకు ర్యాలీని చేపట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27న నారా లోకేష్ చేపట్టే యువగళానికి మద్దతు పలకాలని ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వైసీపీ దుర్మార్గ పాలనను ఎండగట్టేందుకు యువగళం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఆటంకం కలిగించలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రతిపక్ష నాయకులు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా అవాంతరాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నేతలను అరెస్టు చేయడం, నిరసనలకు రానివ్వకుండా అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడే దుర్మార్గపు చర్యలు తీసుకుంటున్నారని సర్కార్పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు జనవరి 27, 2023లో ఏదైతే యువగలం అనే కార్యక్రమం తీసుకొని 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి అని సంకల్పించారు. దాన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నామండి. మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ప్రతి నాయకుడు ఇందులో పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు లోకేష్ బాబు గారు తలపెట్టినటువంటి యువగలాన్ని నిజంగా అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం. ఈరోజు చూస్తే ఎంత దుర్మార్గపు పాలన అంటే, మరి ఎంత దుర్మార్గం అంటే ఒక మాటలో చెప్పొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి